హలో అండి. క్యాలీఫ్లవర్ని కొంచెం సేపు వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని నానబెట్టానండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తా. అల్లం దంచుకుందామండి. కొంచెం అప్పటికప్పుడు అల్లం దంచుకొని వేసుకున్నది టేస్ట్ బాగుంటుందండి. దంచి పెట్టుకున్నది ఏం పెద్దగా స్మెల్ అంతా పోయి బాగుండదండి. క్యాలీఫ్లవర్ డీప్ ఫ్రై అండి చేసుకునేది. కొంచెం కార్న్ఫ్లవర్, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇందాక దంచుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుందామండి, బాగుంటుంది టేస్ట్. కొంచెం శనగపిండి వేద్దాం. కొంచెం సాల్ట్ వేద్దామండి. కొన్ని చేతి వేస్తేనే అర్థమవుతుందండి స్పూన్ల కంటే. కొంచెం జీలకర్ర పొడి అండి. పెరిగేసుకుందామండి కొంచెం. ఇదిగోండి పిండి ఇలా కలుపుకోవాలి. తప్పదండి, స్పూన్ పెట్టి కలిపితే ఇది కలిసేలోపు చాలా టైం పడుతుంది. అదేదో చేయితో కలిపామనుకో త్వరగా ఫాస్ట్ కలిపేయచ్చండి. ఇదిగో కలిపేసాను. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుందామండి. ప్యాకెట్ వేస్తున్నాను అనుకోద్దండి, ఆల్రెడీ అక్కడ డబ్బాలో పోసేసా, మిగిలింది ఇందులో వేస్తున్నా. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఇవి ఇందులోకి వేసుకుందామండి. ఇందాక పేస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా, శనగపిండి ఇవన్నీ వేసి అందులోకి వేసుకుందామండి. ఇదండి ఇలా కలుపుకోవడమేనండి. ఇంతటితో అయిపోలేదండి పనులు, ఇంకా ఉన్నాయండి చాలా చేసేటివి. ఇది ఓన్లీ వంట పనేనండి, ఇంకా సామాన్ల పని అన్నీ ఉన్నాయండి. ఇట్లాంటప్పుడు అనిపిస్తుంది ఆడపిల్లలు ఉంటే బాగుండు, ఏదో ఒక హెల్ప్ చేస్తారని చెప్పేసి. బాయ్స్ ఉంటే పని చేయరు, ఏం చేయరండి. ఇంట్లో పని మటుకు అమ్మకు తప్పదు. నేను చిన్న చిన్న కట్ చేసుకున్నానండి, పెద్ద పెద్దగా వేయడం లేదు. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, త్వరగా ఏగవని. ఫుడ్ కలర్ ఏం వేయలేదండి, న్యాచురల్ మామూలుగా వేసాం. మనం ఇంట్లో తినడానికే కదండి, ఫుడ్ కలర్స్ అవన్నీ ఎందుకో అవసరం లేదు. ఇగో అండి చేసేసాను, చూడండి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటుంది, చేసుకోండి. మాలాంటి వాళ్ళు ఇటువంటి రోజు తింటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్న దానికన్నా ఇంకా కొంచెం వెయిట్ పెరిగి తొందరగా టికెట్ అయితే వచ్చేస్తుందండి పైకి. ఎప్పుడో ఒకసారి అయితే తినచ్చులేండి, ఇంత ఆయిల్ ఉండేది రోజైతే తినడం అనవసరం అసలు. రోజు అయినా డీప్ ఫ్రై ఉండేటివి తినలేములేండి, ఎప్పుడో ఒకసారి అయితే తినగలుగుతాము. నైట్ అదో చూడండి పిల్లల కోసం రైస్ ఉందా, తినలే పెట్టలేదు, అంతా అలానే వండింది. ఇప్పుడు అది నా మొహానే పడుతుంది. ఈ మగపిల్లలు ఇంట్లో తింటామని చెప్పి చేయించుకుంటారు, బయటికి పోయి ఇంకా బయటనే తినేసి బయటనే ఉంటారు. ఇంట్లో ఉండేది ఇంకా అలానే వేస్ట్ అయిపోతుంది. మా ఊర్లో సామాన్యంగా ఉండవండి కూరగాయల రేట్లు, పండ్ల రేట్లు అయినా. ఖర్చు చాలా ఎక్కువ ఇక్కడ, కొండలలో కదండి, కొండలలోకి వచ్చేవి ఏమైనా చాలా రేటు ఉంటాయి. ఎంత వేస్ట్ చేస్తూ ఉంటారు, తినరు పెట్టరు. బయటనే ఎక్కువ ఇంట్లో కంటే అని చెప్పి అలానే ఒక మాట చెప్తారా, సరే మమ్మీ మేము బయట తింటాము చెయ్యకు అని, అట్లా ఏమి ఉండదు. ఇంట్లో చెప్తారు, చేసిన తర్వాత మొత్తం నా మొహాన పడతారు. ఏమన్నా అంటే మాకు తెలుసా మమ్మీ మేము బయట తింటామని చెప్పేసి అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది మా ఇంటి పిల్లలది గోల. అలా హెల్త్ బాగాలేనప్పుడు ఎందుకమ్మా తినేది అని అంటారు. కాకపోతే చేస్తాం కాబట్టి తినకుండా ఉండలేం కదండి. చూశాక నోరు అస్సలు ఊరుకోదు, తినాల్సిందే. అది చేయకుండా ఉంటే దాని జోలికి పోం, కానీ చేస్తుంటే మటుకు అస్సలు ఊరుకోదు నోరు. 3 కిలోమీటర్లు తిరిగి వస్తానండి. ఇప్పుడు ఇది తిన్నా కదా, ఇంకొక 6 కిలోమీటర్లు తిరగాలి. 3 తప్పదు. ట్రై చేస్తానండి ఎక్కువ తినకుండా ఉండడానికి, చూద్దాం.
బాగుందా? థ్యాంక్ యూ సాయి. అయిపోయిందా అండి క్యాలీఫ్లవర్ పకోడీ.